ఖతర్నాక్ కామెడీ షో సరిపోతా శనివారంలో ఇప్పుడు సాధారణంగా 60 ఏళ్లు దాటగానే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అవుతారని అంటారు. కానీ ఇక్కడేంటో 12 గంటలు దాటగానే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంతకీ సిచ్యువేషన్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్ along with his team. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. ఏమండి నేను ఇన్స్టాలో రీల్ పెడితే 1 మిలియన్ లైక్లు వచ్చాయి. బొడ్డు కింద చీర కట్టుకొని వీడియోలు చేస్తే మాకు కూడా వస్తాయి. ఇదా అదే ఫ్రాక్ వేసుకొని చేసా. అదే కదా. ఏమండి మనకి హనీమూన్ కి కాశ్మీర్ వెళ్దామండి. నేను రా నువ్వు నాకు వద్దండి. ఏం కదా నాకు వద్దండి. ఏం కదా ఏమండి నాకు మీతో శోభనం ఇష్టం లేదు. ఏమైంది వర్ష? ఎందుకు? నాకు మీతో ఫస్ట్ నైట్ ఇష్టం లేదు, మీతో పెళ్లి కూడా ఇష్టం లేదు. అదేందే ఈ మాట పెళ్లికి ముందు చెప్పాలా? శోభం దాకా వచ్చినా చెప్తాయిందే. అసలు నేను ఎందుకు ఇష్టం లేదు చెప్పు. ఆడపిల్ల అన్నాక కొన్ని కోరికలు ఉంటాయండి. నా మొగుడు ఇంత హైట్ గా ఉండాలి, ఇంత కలర్ ఉండాలి, అట్లా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు. అవును కదా. అవును. ఇప్పుడు ఎట్ట చాలా ఓసి పిచ్చిదానా? అంతేనా? అంతే. నేను నీకు చిన్న విషయం చెప్తా. చెప్పండి. నేను 12 గంటలు చిన్నగా ఉంటా, 12 గంటలు పెద్దగా ఉంటా. అందరిలా ఉండకూడదని చెప్పి ఇంగ్లీష్ నేర్పించుకున్నా సైంటిస్ట్ కాడా. ఎందుకండి? ఎందుకంటే అందరిలా ఉండకూడదు, మనం స్పెషల్ గా ఉండాలా. మీరు పెద్ద అయితే నాకు ఇష్టం. అసలు నా ఆశలన్నీ నాశనం చేసావు. నేను ఏమనుకున్నాను తెలుసా? తాజ్ మహల్ ముందర కూర్చొని జాకిర్ హుసేన్ తబలా వాయించినట్టు వాయిద్దాం అనుకున్నా. పెద్ద అయిన తర్వాతే రండి, అప్పుడు మనం ఏదైనా చేద్దాం. సరేనా? ఉంటా. చెప్పేది వర్ష. నమస్తే మేడం. ఏంటి నేనే కల్లాపు జల్లుకొని నేనే ఊడ్చుకుంటున్నాను అనుకుంటున్నారా? నాకు ఆడదిక్కు లేదు మేడం. ఆడదోమలన్నా కొడితేమని బయట పడుకున్నాను మేడం. ఆడదోమలు కాదు, ఓన్లీ మగదోమలే వస్తున్నాయి నా దగ్గరికి. అది నేను వివరించి మీకు చెప్పలేను, ప్లీజ్. అన్నగారు, రియాజ్ గారు, నిన్నే పెళ్ళైంది, ఈరోజు శోభనం అనుకుంటా. అవునండి, కొంచెం హెల్ప్ కావాలా? ఓకేనా మీకు? చెప్తా. ఏంటి? నేను నా శోభనం జరగలేదని చెప్పి మా పిల్లానికి ఒక చిన్న అబద్ధం చెప్పా. ఏం చెప్పారు? ఇట్లా చెప్తా. అంత పెద్ద అబద్ధం చెప్పారా? మీరు 12 గంటల తర్వాత పెద్దవాళ్ళు అవ్వలేరు కదండి. ఐడియా ఏంటి? ఇట్లాండి, మీకు ఎట్టో వర్క్ ఫ్రమ్ హోమే కదా. 12 గంటలు మీ ఇంట్లో ఉండండి, 12 గంటలు మా ఇంట్లో డ్యూటీ చేయండి. అన్నగారు, ఇప్పుడే మీరు వెళ్ళి నన్ను నా శోభనం సెట్ చేయాలా? సరేనా? నేను మాట్లాడతాను. నేను సెట్ చేస్తాను. మా ఇంట్లో ఉండండి, నేను వెళ్తాను. ఏమే? ఎవరు? ఏంటి అలా చూస్తున్నా? నేను నీ మొగుణ్ణి. ఏమండి అసలు మీరు పెద్ద అయ్యాక ఎంత అందంగా ఉన్నారు, ఎంత బుజ్జిలా ఉన్నారు. ఆకలి అవుతుంది, భోజనం పెట్టు. ఏమండి ఆకలి ఫస్ట్ కాదు, నిన్న మనం ఒకటి అనుకున్నాం కదా, అది చేసాక. శోభనం. శోభనం అయ్యాక. శోభనం కాదే, భోజనం. శోభనం. భోజనం. శోభనం. ఏంటి? అదే నువ్వు కూరగాయలకు వచ్చేసి ఏదో కూర ఉంటుంటావు కదా, అది తినాలనిపిస్తుంది. ఫస్ట్ అన్యూన్యంగా ఉన్నాక తర్వాత అన్నం తిన్నా. ఓకే, నువ్వు లోపల పూలు పెట్టుకొని రెడీగా ఉండి చెప్తాను. ఏంటి సార్? నీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను రా, నాకు ఒక కండిషన్ ఉంది. ఏంటి? దానికి నువ్వు టార్చర్ చూపియాలా. దేనికి సార్ అంత అందంగా ఉంటే? దానికి నువ్వు టార్చర్ చూపిస్తేనే కదరా కొడుకోడంటే కోపం వచ్చి నేనంటే ఇష్టం వస్తుంది. అవునా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఏం చేద్దాం అంటే, వసే కాఫీ దే అని చెప్పు, వేడి వేడి కాఫీ దాన్ని మొహాన్ని కొట్టు. ఒక్క నిమిషం ఉండండి, ఇదైతే మనకి ఈజీ. ఏవే వర్ష, రా కాఫీ తీసుకొని రా. కాఫీ? కాఫీ అంటే ఇది పిచ్చి పిచ్చికుందా? ఏమండి సార్ ఏం సార్? అది కాదు సార్, మీరేమన్నారు? టీ కొడితే అదే అలిగిద్దన్నారా? అవును. కానీ టీ కొడితే అది వచ్చి హక్ చేసుకుంటుంది సార్. హక్ చేసుకుందా? అయితే ఒక పని చేయి, సిగరెట్లు నుంచి కాల్చు. అంత అందంగా ఉన్న అమ్మాయిని కాలిస్తే నీకేమైంది? అదేం చెప్తా వాళ్ళ నా భార్య. సరే నువ్వు పోరు సార్, కాలుస్తా. కాల్చు. ఇప్పుడు చూడు దీనికి ఎలా ఇస్తాను.
ఏం చేస్తున్నావే లోపల? మీకోసం ఎదురు చూస్తున్నానండి. నువ్వు నా కోసం ఎదురు చూసే రకం కాదే. కొట్టవే. అబ్బా, ఇక్కడ కాల్చండి, ఇక్కడ కాల్చండి, ఇక్కడ. నేను సిగరెట్లతో కాలుతున్నాను అనుకున్నా, టాటూలు ఎత్తాను అనుకున్నా. ఎక్కడ అంటున్నావు? లోపల పో. సార్ ప్లీజ్ తప్పుగా అనుకోకండి, నేను మీరు చెప్పినట్టే కాల్చాను. అదే ఇక్కడ అంటుంది సార్. కాల్చా. ఇప్పుడు శోభనానికి ఏమే నువ్వు మల్లెపూలు పెట్టుకొని రా, నేను రెడీ అయ్యేస్తా. ఓకే రెడీ. నన్ను సార్ వెళ్ళండి. వేడి నిప్పుల మీద నీళ్ళు పోసినట్టుంది. ఏమైంది వర్ష? పొడుగా ఆయన ఏడి? పొడుగా నేనే కదా, 12 గంటలు అయిపోయింది. అబ్బా, నా ఆశలన్నీ నిరాశ అయిపోయాయి. మీరు పొడుగా అయిన తర్వాత కానీ ఫస్ట్ నైట్ వద్దు నాకు. వర్ష అన్నగారు ఏమైంది సార్? ఏమైంది? ఏమైంది సార్? ఏమైందంటావేందా? అదేమో నాకు నచ్చలేదు, నాకు వాడే కావాలంటా ఉంది. చెప్పపోయారా 12 గంటల తర్వాత వస్తానని? చెప్పా, అప్పుడే రాంటాంది. 12 o'clock midnight. టైం అయిపోయింది కదా, ఈ 12 గంటలు కామ్గా పడుకో, నేను వెళ్ళొస్తా లోపలికి. వెళ్ళొస్తావా? వెళ్ళి శోభనానికి నీకు సెట్ చేసి వస్తా. సెట్ చేసిరా, టార్చర్ చేయాలి దాన్ని. చంపేస్తా ఇప్పుడు చూడు. ఏమే వర్ష, ఏమండి ఆకలేస్తుంది, భోజనం తీసుకొని రా. ఆల్రెడీ రెడీ అండి, తీసుకొని రా. మీకోసం. అబ్బా, ఎంత కష్టపడి ఇచ్చినారు. ఇప్పుడు నేను తింటా, తర్వాత నువ్వు. ఇది తర్వాత ఒక సాంగ్ డాన్స్ చేద్దాం, బాగుంటది. నువ్వు పోయి మల్లెపూలు పెట్టుకోరా, శోభనానికి రెడీ అయ్యిరా. ఒకటేనా? ఓ తొందరగా. అబ్బా, ఇంకోసారి సెట్ చేసావు కదా, ఓకే కదా అంతా? ఓకే సెట్ కదా, వెళ్ళిపో. ఉదయ వర్ష, ఎవరు నువ్వు? నేనండి, వర్షాని. నువ్వేంది ఇట్లా అయిపోయావు? అది మీరు 12 గంటలకి చిన్నగా, 12 గంటలకి పెద్దగా అయిపోతున్నారు కదండి. ఇదంతా నా వల్లే కదండి. మనం హ్యాపీగా ఉండాలని ఆ ఇంజెక్షన్ వేసుకున్నానండి నేను. ఇంజెక్షన్ వేసుకున్నావా? నీ గూడు చెదిరింది రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుందండి, బాగా చేశారు. ఇమాన్యుయల్ లాజిక్ మరీ దూరంగా ఉన్నట్టు అనిపించింది, పంచెస్ తక్కువగా అనిపించింది, ఆ ఫీలింగ్ అది. ఖుష్బు గారు. ఇస్మార్ట్, ఇమాన్యుయల్, వర్ష, రియాజ్, మీరు అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కృష్ణ భగవాన్ సార్ చెప్పినలాగా ఎక్కడో కాన్సెప్ట్ లో ఇల్లాజికల్ బాగా తెలుస్తుంది. సో అది మాత్రమే మైనస్ ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్ వాజ్ నైస్. So judges scores for Ishmart, Emmanuel and team. Krishna Bhagwan garu. Ishmart, Emmanuel and team ki judges iche score 16 out of 20.